హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిధర్ రాయ్ వ్లాగ్స్. ఈరోజు మనము తాడిపత్రిలో ఉన్నటువంటి చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఈ దేవాలయం మొదట్లోనే అద్భుతమైనటువంటి మనకు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఈ ధ్వజస్తంభాలు చాలా మంచి కళా నైపుణ్యంతో వీటిని నిర్మించినారు. ఇవి చూడటానికి చాలా బాగుంటుంది. దేవాలయం ఎదురుగానే మనకు విశాలమైనటువంటి మనకు ప్రాంగణం కనిపిస్తుంది. పచ్చగడ్డితో చాలా మంచి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక దేవాలయాన్ని మనం చూసినట్లయితే మొదట కనిపించే గాలి గోపురము అద్భుతమైనటువంటి గ్రానైట్ స్టోన్తో నిర్మించబడి ఉంది. చాలా పెద్ద ద్వారాలతో చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. మనం ప్రజెంట్ దేవాలయంలోకి వెళ్తున్నాం. ఈ ప్రధాన ఈ గోపురంలో క్రింద ఉన్నటువంటి ఈ ద్వారం పైన అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ మొదట కనిపించేటువంటి ఈ గాలి గోపురం దాటి మనము దేవాలయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే అందమైనటువంటి స్త్రీల చిత్రాలు ఈ రాళ్ల మీద పొదగబడి ఉన్నాయి. ఇప్పుడు మనము పూర్తిగా లోపలికి వచ్చేసినాం. ఈ కారిడార్లోకి వచ్చేసాం. ఇక్కడ మనకు చాలా ఈ తూర్పు వైపు ఉండేటువంటి గాలి గోపురాన్ని మనము లోపల నుంచి చూస్తే మనకు అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఈ ప్రధాన దేవాలయం ఎదురుగానే మనకు అతి దగ్గరలో ఈ హంపీలో కనిపించే రాతి రథం కనిపిస్తుంది. దేవాలయం వసారాలు మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి స్తంభాలు మనకు కనిపిస్తాయి. ప్రతి స్తంభం కూడా ఎంతో కళాకృతితో నిర్మించబడి ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో మనం చూసినట్లయితే ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ మాదిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంతోమంది ప్రజలు, కొన్ని వందల మంది ఇక్కడ కూర్చొని భజనలు కానీ చేసుకోవచ్చు, పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. చాలా అద్భుతంగా ఇది మనకు కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ గమనించండి. ఈ యొక్క ప్రధాన దేవాలయం ఈ చుట్టూతున మనకు రామాయణ భారతాలకు సంబంధించినటువంటి కథలు అన్నీ కూడా ఈ కుడ్య చిత్రాల రూపంలో మనకు, అంటే కుడ్య చిత్రాలు అనకూడదు కానీ రాతి మీద మొలచబడినటువంటి విగ్రహాలు, చిత్రాలు మనము చూడొచ్చు. ఈ ప్రధాన దేవాలయము
ఈ వెనుక వైపు నుంచి చూసినట్లయితే మనకు ఈ అందమైనటువంటి శిలాకృతులు మనకు కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇది అనంతపురం జిల్లాలోనే కాదు, ఈవెన్ దక్షిణ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది పురాతన వైష్ణవాలయం. ఇది ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ కనిపించే ప్రతి రాయి, ప్రతి స్తంభము ఎంత కళాత్మకంగా ఉన్నాయో చూసి తరించండి. ఇటువంటివి ఈ దేవాలయాన్ని విజయనగర రాజుల సామంతులు పెమ్మసాని తిమ్మానాయుడు, రామలింగనాయుడు కాలంలో నిర్మించబడింది. నమస్తే.